వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రేషన్ బియ్యం మాఫియాపై రెవెన్యూధికారులు కుపాదం. అవకతవలపై కఠిన చర్యలు తప్పవు. డిప్యూటీ తహసీల్దార్ రవి. ఏలేశ్వరం మండలంలో 44 రేషన్ షాపుల్లో ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పేపర్లలో, మీడియాలో రేషన్ మాఫియాపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన డిప్యూటీ తహసీల్దార్ రవి. మండలంలో 44 షాపుల్లో అంటే అర్బన్ రోడ్లు కలిపి 44 షాపుల్లో ఎక్కడైనా కానీ ఆ షాప్ పరిధిలో సైకిల్ వాళ్ళు కానీ స్కూటర్ వాళ్ళు కానీ రైస్ తీసుకెళ్తున్నట్టు ఆ పరిసర ప్రాంతాల్లో కంప్లైంట్ వచ్చినా లేక ఎక్కడైనా స్టాక్ పాయింట్ ఉన్నాయని తెలిసిన అట్లా కఠినమైన చర్యలు తీసుకుంటామండి. ఖచ్చితంగా వాళ్ళ మీద 6A కేసు నమోదు చేయబడుతుంది. క్రైమ్ కూడా కంప్లైంట్ చేయబడుతుంది. పోలీసులు కంప్లైంట్ కూడా జరుగుతుంది. ఇంకేదో ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాలని తెలియజేస్తుంది. మండలంలో 44 షాపుల్లో ఎక్కడ ఏ గ్రామంలో జరిగినా సరే కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నాను. ఏలేశ్వరం మండలంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ మాట్లాడుతున్నానండి. మన మండల పరిధిలో ఉన్న 44 షాపుల్లో షాప్ పరిధిలో గల ఆ చుట్టుపక్కల సైకిల్ వాళ్ళు కానీ బళ్ళ మీద కానీ రైస్ వెళ్తున్నది కంప్లైంట్లు వస్తున్నాయి. అలాగే స్టాక్ పాయింట్లు ఉన్నాయని కూడా కంప్లైంట్ వచ్చాయి. ఈ కంప్లైంట్లు పరిశీలించిన వల్ల ఖచ్చితంగా అక్కడ ఆ విధంగా ఇల్లీగల్గా రైస్ ట్రాన్స్పోర్ట్ అయినట్టు తెలిసినట్లుగా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయండి. వాళ్ళ మీద 6A కేసు ఫైల్ చేయబడుతుంది. కాబట్టి ఇటువంటి అక్రమ రైస్ రవాణా జరగకుండా చూసుకోవాలి. జరిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోబడుతుందని తెలియజేస్తుంది.